వాణి ఇందాకేదో మీ డౌట్ ఏంటమ్మా అడిగారు? లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ సార్. కార్కి లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. ఓకే. అండ్ ఇందాక మనం వచ్చినప్పుడు కూడా మీరు ఎగ్జాక్ట్గా లైన్ టచ్ అవ్వకుండా ఇంక్లూడింగ్ మిర్రర్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ టచ్ అవ్వకుండా పార్క్ చేశారు. అది అబ్జర్వ్ చేశాను నేను. ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ స్ట్రీట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ అన్నమాట లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్. సో మనం కూడా ప్రొఫెషనల్గా ఎలా యాక్యురేట్గా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన ఇబ్బంది పడకుండా యాక్యురేట్గా అంటే మేబీ టచ్ అవుతుందేమో టచ్ అవ్వదేమో అన్న క్వశ్చన్ మార్క్ లేకుండా టచ్ అవ్వదు అని బల్ల గుద్ది మరి చెప్పగలిగే విధంగా ఒక ఫార్ములా అనేది మనకి ఇక్కడ కావాలి. రైట్. మనం కార్లో ఎక్కడ కూర్చుంటామా? రైట్ సైడ్ కూర్చుంటాం. మనం కార్లో రైట్ సైడ్ కూర్చొని ఉంటాం. రైట్ సైడ్ కూర్చున్నప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటి? రైట్ సైడ్ అనేది ఈజీగా కనిపిస్తుంది. మెయిన్ ఇష్యూ ఏంటి మనకి ఇక్కడ? లెఫ్ట్ సైడ్ అనేది టచ్ అవుతుందా లేదా అనేది ఒక క్లారిటీ అనేది ఉండదు, ఎందుకంటే దూరంగా ఉంటది కాబట్టి. ఓకే. ఇక్కడ నేను ఒక స్టిక్కర్ పెట్టాను మిడిల్లో. ఇది ఎందుకు పెట్టాను ఏంటి ఐడియా ఉందా? ఇది లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ కోసం అని చెప్పేసి పెట్టాను. ఇది ఇక్కడ ఎందుకు పెట్టాలి? ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. మిడిల్ లోనే ఎందుకు పెట్టాలి? ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా. మిడిల్ లోనే ఎందుకు పెట్టుకోవాలి? మిడిల్ లోనే అంటే ఇట్ ఇస్ ఈక్వల్లీ డివైడింగ్ ఇంటూ 2 halves కదా. ఓకే. రైట్ అండ్ లెఫ్ట్. ఓకే. మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లెఫ్ట్ సైడ్ అవుతుంది కాబట్టి ఇది క్రిటికల్ జడ్జ్మెంట్ అవుతుంది. సరే తల్లి, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే 2 parts కింద డివైడ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అలా అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఏమంటున్నానంటే యాక్యురేట్ గా మన వ్యూ అన్నది త్రూ మిడిల్ పాయింట్ అన్నది లెఫ్ట్ సైడ్ కి పాస్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకే ఓకే ఓకే. వెళ్ళి చూడండి, మీరు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అక్కడి నుంచి మీరు చూడాల్సింది ఏంటి? ఈ లేన్ అన్నది కావాలి. ఈ లేన్ అన్నది టచ్ అవ్వకుండా ఇప్పుడు నేను పార్క్ చేశాను కదా, ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ఈ లేన్ ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు ఇలా తీసుకుంటే లేదా ఒక స్టిక్ తీసుకున్నా ఏదైనా దారం చేస్తున్నా కూడా ఎగ్జాక్ట్ గా మీకు త్రూ ద మిడిల్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అలా కాదనుకున్నా నేను ఎందాకేమన్నా ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెడితే వ్యూ అన్నది ఇక్కడికి వస్తుంది, మరి మిగతా పార్ట్ అంతా టచ్ అవుతుంది. లేదు ఇక్కడ పెట్టాను అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఆల్రెడీ కార్ అనేది అవే అయిపోతుంది. అర్థమైందా? మిడిల్ పాయింట్ ని మనం ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నాం అంటే మన వ్యూ అన్నది అలా ఉంది, డయాగ్నల్ గా చూస్తాం. ఆ మిడిల్ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నాం అనుకో, అంటే ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఫుట్ పాత్ కానీ ఏదైనా కూడా లెఫ్ట్ సైడ్ ఉందంటే వీఆర్ సేఫ్. అదే ఇన్సైడ్ ఉందంటే టచ్ అయిపోతుంది. ఇక్కడ 1 centimeter ఇన్సైడ్ ఈక్వల్స్ టు 1 foot. లోపల వెహికల్ మనకు 1 centimeter లోపల కనిపించింది అనుకో, అవుట్ సైడ్ వచ్చేప్పటికి వెహికల్ అనేది 1 foot టచ్ అయిపోతుంది. అదే లెఫ్ట్ సైడ్ అనేది మనకు 1 centimeter కనిపించింది అనుకోండి, 1 foot గ్యాప్ అనేది ఉంటుంది. అదే మీకు ఎగ్జాక్ట్ గా ఇలా యాక్యురేట్ గా పార్క్ చేయాలి, మీకు పార్కింగ్ అనేది లేదు, టైట్ పార్కింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వాల్ పై పార్క్ చేసుకోవాలి, అలాంటప్పుడు ఏంటంటే ఈ మార్క్ ని మిడిల్ పాయింట్ ని లెఫ్ట్ సైడ్ వాల్ కి కన్సిడర్ చేసుకుంటూ జడ్జిమెంట్ చేసుకుంటూ మీరు వెహికల్ ని పార్క్ చేస్తారు. ఓకేనా? ఒక్కసారి చూద్దామా? మీకు వారు కనిపిస్తున్నారా? వారు ఎక్కడ కనిపిస్తున్నారా స్టిక్కర్ లో? ఇన్సైడ్ ది స్టిక్కర్ కనిపిస్తున్నారు. ఇన్సైడ్ స్టిక్కర్ మేబీ ఎంతగా డిస్టెన్స్ లో కనిపిస్తుండొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా 1 centimeter 2 centimeters అని చెప్పేసి. ఎక్కడ కనిపిస్తుంది? మేబీ క్యాల్కులేషన్ చేయండి, జస్ట్ నార్మల్ గా చెప్పండి నాకు చాలు. ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 2 foot ఇన్సైడ్. 2 centimeters ఉన్నారా? 2 centimeters ఇన్సైడ్. ఒక్కసారి ఆ కెమెరా యాంగిల్ చూపించరా, ఆ లేన్కి అలైన్ చేసి చూపించండి మీ వ్యూ. ఓకే. లోపల కనిపిస్తున్నారు కదా, లోపల కనిపిస్తున్నప్పుడు టచ్ అవుతారా లేదా అని చెప్పి చూద్దాం. మీరు ఏమన్నారు ఇందాక 2 centimeters, మీరు ఇంకా దిగలేదు, కార్ దిగకుండానే 2 feet అనేది వెహికల్ ఇప్పుడు టచ్ అవ్వాలి. దిగండి ఒకసారి తల్లి, ఒకసారి మీరు నడుచుకుంటారా? ఎస్ మూవ్ స్టాప్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకు ఇక్కడ ఆగారు, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 1 foot అనుకుంటే మీరే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఇంకొక ఫుట్, అంటే 2 foot గ్యాప్ ఉంది. అంటే మీకు ఇక్కడ కనిపించింది 2 centimeters అని చెప్పేసి లోపల కనిపించారు. 2 centimeters లోపల కనిపించారంటే 2 foot గ్యాప్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అంటే దీనికి ఎగ్జాక్ట్ గా ఇలా తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కెమెరా యాంగిల్ లో చూపిస్తున్నారు. కెమెరాని మనకి ఇష్టం వచ్చినట్టు అలైన్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ మనకు రియల్ టైం అనేది కావాలి. ఓకే. ఇది పెట్టుకుని ఉన్నాం అనుకోండి, వెహికల్ అనేది టచ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు బయట నించొని కూడా మీతోటి ప్రాక్టీస్ చేయించి అది సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా ఇప్పుడు మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. ఓకే సెట్ స్టార్ట్ చేయమన్నా, క్లచ్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయి. చింతలు ఇందాక నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు లేన్ అలైన్ చేసుకున్నాం కదా, ఆ ఫుట్ పాత్ ఎండ్ పాయింట్ ని క్యాల్కులేట్ చేసుకుని ఎగ్జాక్ట్ గా ఆపండి. ఫుట్ పాత్ ఎండ్ పాయింట్ ని ఇప్పుడు మీకు గనక నేను చెప్పిన ఫార్ములా అర్థమైంది అంటే ఫుట్ పాత్ ఎండ్కి ఆపండి.
అర్థమైందా? ఓకేనా? యా, మూవ్. హ్యాండ్ బ్రేక్ డౌన్, బ్రేక్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకున్నాను. స్టాప్, స్టాప్, జస్ట్ ఏ సెకండ్. ఇప్పుడు ఆగాగు. ఇప్పుడు మీకు ఆ ఫుట్పాత్ ఎక్కడ కనిపిస్తుంది? ఇన్సైడ్ కనిపించింది కదా? గెట్ డౌన్. టచ్ అయిందా? ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఒక పర్సన్ ఉండొచ్చు, ఒక స్టోన్ ఉండొచ్చు, ఒక వెహికల్ ఉండొచ్చు, మీకు ఆ స్టిక్కర్కి లోపల కనిపించిందంటే టచ్ అవుతుందని అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి కూర్చొని ఎగ్జాక్ట్ నేనేం చెప్తున్నానంటే కూల్, రిలాక్స్ అవ్వండి. క్లచ్ అండ్ బ్రేక్ మాత్రం యూజ్ చేసుకుని వాటి గురించి నేను తర్వాత చెప్తా. నాకు ఆ స్టిక్కర్కి 1 సెంటీమీటర్ గ్యాప్ తోటి లెఫ్ట్ సైడ్కి దీన్ని అలైన్ చేయండి, ఫుట్పాత్ని. ఓకే, రైట్. ఇప్పుడు ఎటువైపు టర్న్ చేయాలి మనం? రైట్. ఎంతైతే లోపల కనిపిస్తుందో ఆ స్టిక్కర్కి అలైన్ అయ్యేంత. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మనం డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే స్టీరింగ్ని ఎంత టర్న్ చేయాలి, ఎప్పుడు టర్న్ చేయాలి, ఎప్పుడు టర్న్ చేయాలి? టచ్ అవుతుంది. ఎంత టర్న్ చేయాలి? ఎంతైతే టచ్ అవుతుందో అంత బయటికి వెళ్ళేంత వరకు. వెరీ గుడ్, కమాన్. ఇప్పుడు ఎటు టర్న్ చేయాలి? రైట్ సైడ్. యా, టర్న్. ఫస్ట్ టర్న్ అయ్యాక మూవ్ చేయాలి కదా, ఛాన్స్ లేదు కదా మనం ఆల్రెడీ తీసుకున్నాం. ఫస్ట్ టర్న్ అవ్వాలి. ఓకే, టర్న్. ఇంకా టర్న్ అవునా? ఇంకా ఆగినప్పుడు ఎక్కువ టర్న్ చేసుకోవాలి. టర్న్. ఓకే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అలైన్ చేసుకోండి. స్లోగా క్లచ్ బైటింగ్ పాయింట్. యాక్సిలేటర్ యూజ్ చేయకండి, ఓన్లీ క్లచ్ బ్రేక్. ఆగాలనుకున్నప్పుడు క్లచ్ పూర్తిగా నొక్కాలి, క్లచ్ ప్రెస్ చేయట్లేదు అని సడన్గా క్లచ్ రిలీజ్ చేయకూడదు. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తా. ఓకే. నాకు కూడా ఇప్పుడు లోపల కార్లో కూర్చున్నాను కానీ నాకు కూడా కనిపించదు ఎలా ఉంది ఏంటని. ఓకే, మీరే చూసుకోండి. ఎగ్జాక్ట్గా దానికి అలైన్ చేయండి, ఫుట్పాత్కి అలైన్ చేయండి. యాక్యురేట్గా ఉందన్నప్పుడు ఆపండి ఒకసారి. మిర్రర్ చూడొద్దు అసలు. ఓకే, ఓన్లీ స్ట్రైట్ వ్యూ. మిర్రర్ అసలు చూడొద్దు. మిర్రర్ చూస్తూ ట్రై చేయకండి. ఫుట్పాత్ ఎక్కడ ఉంది? ఇంకా లోపల ఉందా? అవుట్ సైడ్ ఉందా? దెన్ స్టాప్. మీకు ఫుట్పాత్ అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలిసినంత ప్రకారం స్టిక్కర్ మీద కనిపిస్తుంటుంది. am I right? స్టిక్కర్ మీద కనిపిస్తుందా? స్టిక్కర్ మీద కనిపిస్తుందంటే ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది. నేనేం చెప్పా, 1 సెంటీమీటర్ ఫుట్పాత్ని లెఫ్ట్ సైడ్ పెట్టాను అన్న అంటే ఏం చేయాలి? అది క్రియేట్ చేయండి. ఎటువైపు టర్న్ అవ్వాలి ఇప్పుడు మీరు? చిన్నతల్లి నేనేం చెప్తున్నానంటే ఫుట్పాత్ మనకు లెఫ్ట్ సైడ్ కి 1 సెంటీమీటర్ ఉండాలన్న ఆ స్టిక్కర్ నుంచి. దెన్ టర్న్. మూవ్. అవ్వాలి. మూవ్ అయితేనే మనకు తెలుస్తుంది. మూవ్. I think now it is 1 centimeter. 1 centimeter? యా, న్యూట్రల్. నాకు కూడా తెలియదు, ఇప్పుడు నేను బయట ఉన్నా కార్లో. న్యూట్రల్ చేసుకోండి. మీకు కనిపించిన వ్యూలోనే నేను రమ్మంటున్నా. గెట్ డౌన్. ఎగ్జాక్ట్గా 1 సెంటీమీటర్ బయటకు ఉంటుంది కదా? యా, ప్లీజ్ గెట్ డౌన్. వీడియో అక్కడ పాస్ చేయకమా. అంటే నేను కార్లో లేను, నాకు కూడా తెలీదు. బయట నుంచి మీరు చెప్పిందే నేను వింటున్నా. ఫుట్పాత్కి దాని గ్యాప్ ఉందా? అంటే మిర్రర్కి మన కార్కి 1 ఫుట్ గ్యాప్ ఉందా? 1 సెంటీమీటర్ ఈక్వల్స్ 1 ఫుట్ అయిపోయిందా? ఫార్ములా వర్కింగా? క్లియర్? ఇప్పుడు నాకైతే వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందో మీకు ఈ ఫార్ములా తోటి మీకు లెక్చర్ జడ్జిమెంట్ వచ్చేసినట్టేనా? సో మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు కదా. అంటే ఇప్పుడు ఎంత టర్న్ అవ్వాలి, ఎప్పుడు టర్న్ అవ్వాలి, దానికి ఒక ఆన్సర్ దొరికిందా? షూర్ పక్కా. అండ్ మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను కూడా అనుకుంటూ ఉన్నా. లెక్చర్ జడ్జిమెంట్ గురించి క్లారిటీ వచ్చిందా? 1 సెంటీమీటర్ అంటే 1 ఫుట్. అదే 1 సెంటీమీటర్ ఇన్సైడ్ అయినా కూడా ఇందాక చూసాం మనం 1 ఫుట్ టచ్ అయిపోయింది. అదే 1 సెంటీమీటర్ బయటకు ఉంటే 1 ఫుట్ అనేది గ్యాప్ ఉంటుంది. మినిమం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా కూడా 3 సెంటీమీటర్స్ అయినా అంటే 3 ఫుట్ గ్యాప్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. నడుచుకుంటూ వెళ్ళే పర్సన్ రైట్ తిరగచ్చు,
లేదా వెహికల్ ముందుకు రావచ్చు. Yes. అంటే 3 ఫుట్ గ్యాప్ ఉంది అనుకోండి, మనం ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సేఫ్ డిస్టెన్స్ లో ఉంది. సేఫ్ డిస్టెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఐ థింక్ మీకు కూడా క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా ఈ లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.